స్తోత్ర పరిశుద్ధుడ జీవము గల దేవ హల్లెలూయా రకాంత రకుమ శంకర కొంద రకుమ రకాంత రకుందరి పరిశుద్ధ దేవ పరలోక తండ్రి అయా మీ యొక్క వాక్యోపదేశము ధ్యానిస్తున్నగా తోడుగా ఉండండి. మీ సిలువ చాట మరుగుపరుచుకొని మీ సంగతులు తెలియజేయండి. మీరు నాలో మాట్లాడండి. వాక్య గ్రహింపు మీ బిడ్డలందరికీ దయచేయండి. సమస్తము క్రమంగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియనామం నడుచున్నాం తండ్రి. కూర్చో. దేవాలయంలోనికి కూడా వచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ యేసుక్రీస్తు నామమున ప్రైస్తున్నాం. మన అంశము సాత్వికుడు దీన మనసు అయి ఉన్న యేసు. As our Jesus is gentle, humble himself. మూల వాక్యము మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అన్నది. ఈ యొక్క మాట ఎక్కడ ప్రస్తావించబడ్డది? ఏ వచనం నుంచి ప్రస్తావించబడ్డది? పాత నిబంధనలో జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని రాయబడు. ప్రియమైన దేవుని, ఇక్కడ దేవుడు గాడిద మీద రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు గాడిద ఎక్కాలి దేవుడు? ఆయన రాజు కదా, ఎందుకు గాడిద ఎక్కవలసి వచ్చింది అంటే ఆయన తన యొక్క దీనత్వాన్ని చూపించడానికి. ఈ లోకపు రాజు వలె యేసు ఒక గుర్రంపై సవారీ చేస్తూ గొప్ప సైన్యము ముందు నడవలేదు, కానీ సాత్వికుడై గాడిద పిల్లనెక్కి వచ్చుచున్నాడు. యేసు ప్రభు గాడిదనెక్కి యెరూషలేములో ప్రవేశించుట సమాధానమునకు గుర్తుగా ఉన్నది. గమనించండి, ఇక్కడ ఒక వ్యక్తి గుర్రం ఎక్కి వచ్చుట యుద్ధమునకు సూచనగా ఉన్నది. Horse is the sign of warfare. గాడిదనెక్కి వచ్చుట సమాధానమునకు సూచనగా ఉన్నది. Donkey colt is the sign of peace. అంటే సమాధాన పడ్డానికి లోకానికి వచ్చాడు కాబట్టి సాత్వికుడిగా ఉండి ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేము దేవాలయమునకు రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మొదటి రాకడలో క్రీస్తు పుట్టుకలో ఈ లోక జీవితంలో ప్రతి పరిచయలో క్రీస్తు దీనత్వాన్ని మనం చూడగలం. అంటే మొదటి రాకడలో తగ్గించుకొని వచ్చాడు,
కానీ రెండో రాకడలో తగ్గించుకొని రాడు. రెండవ రాకడలో గుర్రంపై వస్తాడు రేపు. కానీ తల్లి మరియ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన యేసు మరి ఆ మొదటి రాకడలో తన దీనత్వాన్ని సమాధాన పడటానికి వచ్చాడు. చూడండి, క్రీస్తు యొక్క పుట్టుకలో మనకు కావలసినటువంటి తన తగ్గింపును చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11-12 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 11-12 వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగ గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పారు. అంటే తనకు తాను తగ్గించుకున్నాడు. మరి తాను ఒక పశువు పాకలో జన్మించడం జరిగింది. ఒక రాజగృహంలో జన్మించవలసిన యేసు పశువు పాకలో జన్మించవలసింది ఏంటంటే అక్కడ తన దీనత్వాన్ని చూస్తున్నాము. అదే రీతిగా మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అంటే మొదటి రాకడలో దేవాటి దేవుడు శిలువ మరణంలో వరకు తన్ను తాను తగ్గించుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-10 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-10 వచనాలు. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారణుడాయను. ప్రియమైన దేవుని ద్వారా శ్రమల వలన దేవుడు ఏం నేర్చుకున్నాడు? వేసే లోకంలో విధేయతను. త్రూ ద సఫరింగ్ he learned obedience. అదే ఒక క్రమములో ఎదిగిండు. ఏ క్రమములో ఎదిగిండు? మెల్కీసెదెకు క్రమములో. అపోస్తల క్రమం ఉన్నది, మెల్కీసెదెకు క్రమం ఉన్నది. ఈ అపోస్తులు మెల్కీసెదెకు క్రమములో ఎదిగాడు. యేసయ్య కూడా మెల్కీసెదెకు క్రమములో ఎదిగి అపోస్తులను మెల్కీసెదెకు క్రమములో నడిపించాడు వాళ్ళని. మా నాన్నగారు జానయ్య గారు అనేవాడు నాతో, మెల్కీసెదెకు క్రమంలో నువ్వు ఎదిగితే ప్రపంచాలను జయిస్తావన్నాడు. నేను సేవలకు వచ్చినప్పుడు నేను అదే క్రమంలో పాటిస్తున్నాను. ఈ క్రమాన్ని చాలా మంది ఇష్టపడరు. అంత కష్టం ఎందుకు, అంత టైట్ ఎందుకు, కొద్దిగానే ఫ్రీడమ్ ఇవ్వాలి కదా అంటారు. ఇది మెల్కీసెదెకు క్రమం. మెల్కీసెదెకు క్రమములో నేను ఎదుగుతున్నాను. సంఘాన్ని అదే రీతిగా నడిపిస్తున్నాను. వారు నచ్చినా నచ్చకపోయినా అది నాకు అనవసరం. నేను ఎదిగిన క్రమమే సంఘానికి అదే నేను నడిపిస్తున్నాను. ఆ క్రమము దేనికి సూచనగా ఉన్నదంటే, ఆవగింజ ఎలాగైతే ఎటు పంపిస్తే అటువైపు తిరుగుతుందో, ఆవగింజ పట్టుకొని కుడి, ఇది తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ, ఎటువైపు పంపించిన ఆవగింజ వెళ్ళిపోతుంది, నున్నగా ఉంటుంది. ఆ క్రమము నీ జీవితంలో ఏ దేశం వెళ్ళినా
నువ్వు వాక్యానుసారంగా జీవించి నీ భక్తిని నువ్వు కోల్పోవు, మారు మనసు కోల్పోవు. ఈ క్రమాన్ని ఎవరైతే నిరాకరిస్తారో వారు విశ్వాస భ్రష్టులు అవుతారు. యేసుక్రీస్తు వారు ఎదిగిన క్రమము, మెలికిసెదకు క్రమము, అపోస్తులను కూడా మెలికిసెదకు క్రమములో నడిపించాడు వాళ్ళని. ఆ అపోస్తులు సంఘాలను కూడా ఆ క్రమములో నడిపించాడు. ఈనాడు వ్యాపార సంబంధమైన రీతిగా నడుస్తున్నాయి సంఘాలు, చాలా మెలికిసెదకు క్రమములో లేవు. ఆనాడు అపోస్తులు ఏమీ లేక చనిపోయారు, హతసాక్షులయ్యారు. ఈనాడు ఎక్కువ వ్యామోహం డబ్బు మీద, ఆస్తుల మీద చూస్తున్నారు. ఆత్మల భారం లేదు. ఆత్మల భారం గలవాడు మెలికిసెదకు క్రమములో ఉంటాడు. అందుకని తన శ్రమల వలన యేసుక్రీస్తు వారు విధేయతను నేర్చుకున్నాడు. చూడండి, ఈరోజు ఒక 6 మాటలు మనము యేసయ్య గురించి ధ్యానించుకుందాం. మొదటిది, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడని అంటున్నాడు. తనకు తాము నేనెవరు, మొదటి రాకడలో నా పాత్ర ఏంటి, ఈ మొదటి రాకడలో నేను ఏ పద్ధతితో ఉన్నాను. మొదటిది, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడనని చెప్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనము. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యేసయ్య తన వ్యక్తిత్వాన్ని ఇక్కడ ఈ మొదటి రాకడలో తెలియజేస్తున్నాడు. రెండవది, సాత్వికులు ధన్యులు అంటున్నాడు. దోస్ హు ఆర్ మీక్నెస్, దే ఆర్ బ్లెస్డ్. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును సాత్వికము అంటే దేవుని ఎదుటను, మనుషుల ఎదుటను తన్ను తాను తగ్గించుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. సాత్వికులు అంటే సాధు స్వభావం గలవారు. మూడవది, దీనులు ఉన్నత స్థలములలో నివసింతురు. దీనులు ఉన్నత స్థలములో నివసింతురు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారి క్షేమమునకు లేవనెత్తును. దీనులను ఏం చేస్తాడంట దేవుడు? ఉన్నత స్థలం. నాలుగవది, దీనులను దేవుడు లక్ష్య పెట్టును. దీనులను దేవుడు లక్ష్య పెట్టును. 138వ కీర్తన 6వ వచనం. 138వ కీర్తన 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగా ఎరుగును. అంటే దేవుడు ఎవరిని కేంద్రీకరిస్తాడు ఈ భూమి మీద? ఎక్కువగా దీనులను. దేవుడు ఎవరికి ప్రాధాన్యత ఇస్తాడు ఈ భూమి మీద? దీనులకు. ఐదవది, దీనులను లేవనెత్తువాడు. అంటే
అంటే వారి జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు, పడిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? లేవనెత్తాడంట. 147వ కీర్తన 6వ వచనం. 147వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. దీనులను ఏం చేస్తాడు? భక్తిహీనులను తన దగ్గరికి రానియాడు, తన దరిలోని కూడా రాని, వాళ్ళని వెలగొట్టేస్తాడు భక్తిహీనులు. సో ప్రియమైన దేవుడు కాదా, ఇక్కడ క్రీస్తు పిల్లలుగా పిలువబడుచున్న మనము దీనులుగా ఉండాలి. ఎందుకనగా యేసు రెండవసారి వచ్చినప్పుడు న్యాయాధిపతిగా, రాజుగా వచ్చును. కావుననే మనము ఈ లోకంలో దీనులమును సాత్వికములై జీవించవలని. ప్రియమైన దేవుడు ఏ రీతిగా జీవించాలంటే, మనము మొదటి రాకడలో నేర్పించిన పాఠమేంటి? దేవుడు ఏమి సంపాదించండి లోకంలో? ఆత్మలను. తన పరిచర్యను కొనసాగించడానికి ప్రాధాన్యంగా ఎంతమందిని ఎన్నుకున్నాడు? మొదట 12 మందిని ఎన్నుకున్నాడు. అందులో ఒకడు సాతానుడు ప్రవేశించాడు, ఇస్కరియోతు యూద. తర్వాత జతలుగా 72 మందిని ఎన్నుకున్నాడు, 70 మంది. వాళ్ళు కూడా శిష్యరికం చూసి. ఇప్పుడు మొదటి స్థానం ఏంటంటే, మన రక్షణను మనం ప్రతిదినము కాపాడుకోవాలి. రక్షణ, మారు మనసు రక్షణ కాపాడుకోవాలి. రెండవది పరిశుద్ధ జీవితం జీవించాలి. మూడవది దీనత్వం కలిగి ఉండాలి. నాలుగవది సాత్వికం కలిగి ఉండాలి. ఎందుకు? ఇప్పుడు యేసయ్య దీనత్వం కలిగి రావట్లేదు. ఏ విధంగా వస్తున్నాడు? న్యాయాధిపతిగా, రాజుగా గుర్రం మీద వస్తున్నాడు. బహిరంగ రాకడలో, రహస్య రాకడలో మధ్యాకాశానికి వస్తాడు. వృద్ధులైన వారు మొదట ఎత్తపడతారు, వారితో సహితము బ్రతికున్న మనం, సజీవులుగా ఉన్న మనం ఎత్తపడతాం. బహిరంగ రాకడలో యేసయ్య గుర్రం మీద సవారీ చేసుకొని ఒలీవ కొండ మీదకి వస్తాడు. అప్పుడు ఇజ్రాయేలు 1,44,000 మంది ఇజ్రాయేలీలు రక్షింపబడతారు, కాపాడబడతారు. ఎందుకంటే వారు అప్పుడు క్రీస్తు విరోధిని గ్రహించి పశ్చాత్తాపం వస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమీపంగా ఉంది. మన తరమే యేసయ్య రాకడను చూడబోతున్నాము. ఇంకో తరం లేదు, మన తరమే యేసయ్యను మనం ఎదుర్కొనబోతున్నాం మధ్యాకాశానికి. కాబట్టి ధన సంపద మీద వ్యామోహము పెంచుకోవడం మంచిది కాదు. ఉండాలి ధనము, కానీ అది నీ అవసరతల కోసమే. కానీ భక్తిని పక్కన పెట్టేసి ధనం మీద మనసు ఉంచొద్దు. నీ భక్తిని నువ్వు కాపాడుకో, నీ రక్షణను కాపాడుకో, నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకో. పరిశుద్ధ జీవితం కోసం ప్రయాసపడు ప్రతిదినము. సో భయంకరమైన రోజుల్లో ఉన్నా. నేను పోయిన వారం, వచ్చే నెల యుద్ధాలు అన్నాను, స్టార్ట్ అయిపోయిన యుద్ధం. పోయిన వారం ప్రసంగం యుద్ధాలు మొదలైనట్టే అన్నాను, ఇప్పుడు యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి. ఎవరితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడతారు, ఎవరైతే మెలిగి సెదకు క్రమము చొప్పున ఎదుగుతారో, ఈ లోకాన్ని, ఈ డబ్బును, ఈ ధనాన్ని లెక్క చేయరో, అవి వద్దని కాదు, అవి ఉన్నా కానీ మొదటి స్థానం ఎవరైతే దేవునికి ఇస్తారో వారు దేవుడు వారికి బయలుపరుస్తారు. ఆమోసు గ్రంథం 3:7 దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా దేవుడైన యెహోవా ఏది చేయడు. సో
నేను సంఘానికి తెలియజేసింది ఏంటంటే, మెల్కీసెదెకు క్రమము చేత మేము నడిపింపబడుతున్నాం. మా మాటలు ఓవర్గా ఉండొచ్చు, భావాచారాలకు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ ఇది మెల్కీసెదెకు క్రమం. ఈ క్రమములో ఉన్నవాడు ఎక్కడైనా బ్రతకగలడు, ఎక్కడైనా జీవించగలడు, తన రక్షణను భక్తిని కాపాడుకొని జీవించగలడు. ఇది ప్రభు మీరు నేర్చుకున్న పాఠం. ఇది సంఘము గ్రహించాలి, గ్రహిస్తున్నారు, ఇంకా ముందు కొనసాగింపబడాలి. మనం అందరం హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, శ్రమల వలన దీనత్వాన్ని, మీరు విధేయతను నేర్చుకున్నారు. మాకు కలుగుచున్న శ్రమల వలన మీ ద్వారా విధేయతను నేర్చుకుంటున్నాను. అయ్యో ప్రభువా, మెల్కీసెదెకు క్రమము చెప్పున ఎదిగి ఈ మొదటి రాకడలో మీకై మీరు తగ్గించుకొని గాడిద మీద ఎక్కి, సమాధాన పడటానికి గాడిద మీద ఎక్కి యెరూషలేము దేవాలయమునకు వెళ్ళారు. కానీ ఈసారి రెండో రాకడలో, బహిరంగ రాకడలో యుద్ధము చేయడానికి అపవాది అయిన ఘట సర్పమును 1000 సంవత్సరములు చీకటి బిలంలో బంధించడానికి, క్రీస్తు విరోధిని అగ్నిగుండంలో వేయడానికి, అబద్ధ ప్రవక్తను అగ్నిగుండంలో వేయడానికి, ఆ బహిరంగ రాకడలో అదే రీతిగా 1,44,000 మంది యూదులను రక్షించడానికి బహిరంగ రాకడలో పరలోకము నుండి ఒలీవ కొండ మీదకి గుర్రంపై సవారు చేస్తూ వస్తున్నారు. ఎందుకనగా న్యాయము తీర్చడానికి న్యాయాధిపతిగా, రారాజుగా రానయ్యున్నారు. అందును బట్టి స్తోత్రం అయ్యా. మీ వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రియనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి విధమైన బలహీనతలను యేసు నామములో, ప్రతి నామములో విడిచిపెట్టి వ్యాపిస్తున్నాను. ప్రతి రోగమును, వ్యాధిని యేసుక్రీస్తు నామములో శరీరాలను వదిలిపెట్టి విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి దురాత్మలను, దుష్టాత్మలను, ప్రేతాత్మలను యేసుక్రీస్తు నామములో బిడ్డల యొక్క దేహాలను విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. I command every illness, sickness, diseases in the name of Jesus to leave every flesh right now in the name of Jesus Christ of Nazareth. I command every evil spirits, negative force to leave every flesh
In the mighty name of Jesus Christ of Nazareth. Hallelujah. Hallelujah. For those who want job, in the name of Jesus, let them receive the right job in the name of Jesus. ఉద్యోగాల కోసం ఎవరైతే ఆశిస్తున్నారో యేసు నామములో ఉద్యోగాలు అనుగ్రహింపబడును గాక. శకర కుందరకమ రఖాందరే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యల చేత పీడింపబడుతున్న వారు యేసు నామములో ప్రతి ఆర్థిక సమస్యను, అప్పుల సమస్యను విడిచిపెట్టి కుటుంబాలను, వారి జీవితాలను విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. శకర కుందర I command every financial crisis and debts to leave every person, every family in the mighty name of Jesus Christ of Nazareth. Hallelujah.